తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచార గడువు సమీపించడంతో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. రేపు సాయంత్రం లోపు ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్నట్టు వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే ప్రచారాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అభ్యర్థులను గెలుపు కొరకు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. చివరి రోజు కావడంతో స్థానిక శాసనసభ్యులు రేపు పెద్ద ఎత్తున భారీ రోడ్ షో నిర్వహిస్తూ సంబంధించిన స్థానిక సమస్యలే కాదు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద క్షుణ్ణంగా బహిరంగ సభ ద్వారా చండూరు మున్సిపాలిటీ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున సమస్యలు వివరించడానికి వస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా డీసీబీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకైతేనేమి దానికి సంబంధించిన విషయాలలో ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి, చండూరు మున్సిపాలిటీ పరిస్థితికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఎన్ని గెలవబోతుంది? ఈరోజు నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు మున్సిపాలిటీలో 10కి 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ మిత్రపక్షాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది. పొత్తులో భాగంగా ఒక సీటు సిపిఐ పార్టీకి ఇవ్వడం జరిగింది. 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. 10కి 10 స్థానాలు గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10కి 10 వార్డులు గెలవబోతూ ఉన్నామని చెప్పేసి ఈరోజు మా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో, చాలా ధీమాతో ముందుకు పోతూ ఉన్నారు. అభ్యర్థులు కూడా చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరబోతా ఉన్నది. 10కి 10 వార్డులు గెలవబోతా ఉన్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా చెప్పండి, ఓవరాల్గా ఈ గతంలో ఉన్నటువంటి సమస్యలే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ మున్సిపాలిటీని ఏ విధంగా చేయబోతున్నారు? మునుగోడు శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరబోతున్నాయి? మంచి ప్రశ్న బ్రదర్. ఒకసారి మీరు కెమెరాతో ఒకసారి ఇప్పుడు మనం ఈ చౌరస్తాలో ఉన్నాం, ఒకసారి మెయిన్ రోడ్ చూడండి. కొన్ని దశాబ్దాల కాలంగా మురికి కూపంలో మారినటువంటి ఈ యొక్క చండూరు మున్సిపాలిటీని మెయిన్ రోడ్ ఒకటి మీరు ఉదాహరణకు మాత్రమే తీసుకోవచ్చు. సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు చండూరు, హైదరాబాద్కు ధీటుగా చండూరు మెయిన్ రోడ్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు షాపు వాళ్ళకు యజమానులకు ఇబ్బంది జరుగుతుందంటే కూడా తన సొంతంగా 50 లక్షల రూపాయలు షాపు, ఒక్కొక్క షాపుకు 50,000, 1,00,000, 2 లక్షల రూపాయలు ఇట్లా ఇచ్చి వారిని కూడా సంజాయించి రోడ్డు వెడల్పు చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో చండూరు మున్సిపాలిటీ నల్గొండ జిల్లాలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, తర్వాత మురికి కాలువలకు సంబంధించిన పూర్తి ప్రణాళిక ఒకటి మాస్టర్ ప్లాన్ తయారు చేసి చండూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు ఉదయం ఇక్కడ భారీ ఒక 10,000 మందితోటి చండూరు హెడ్ క్వార్టర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి ముఖ్య అతిథులుగా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే శాసన మండలి సభ్యులు నెల్కంటి సత్యం గారు, పల్లా వెంకటరెడ్డి గారు, మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈరోజు గెలిపిస్తాయనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.